సో టార్గెట్ ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటున్నటువంటి ఫ్రెషర్స్ చాలామంది ఉన్నారు. రీసెంట్గా డిగ్రీ ఫినిష్ చేసుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టిన వాళ్ళు, బీటెక్ ఫినిష్ చేసుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మొదలుపెట్టిన వాళ్ళు, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ జాబ్స్ యొక్క అప్డేట్స్ అనేవి ఏ రోజు అప్డేట్ ఆ రోజు కంప్లీట్ డేటాబేస్ అనేది విత్ నోటిఫికేషన్తో పాటు ఆ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనే దాంతోపాటు హౌ టు అప్లై అనే దాని యొక్క లింక్స్ మన టార్గెట్ ఆన్లైన్ అనే టెలిగ్రామ్ గ్రూప్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. వీటితో పాటు మీరు ఇండివిజువల్గా కంప్లీట్ బ్యాంక్స్ కానీ అండ్ అన్ని రకాల యూపీఎస్సీ కానీ ఎస్ఎస్సి కానీ ఇలా రైల్వే ఏ టు జెడ్ అన్ని గవర్నమెంట్ జాబ్స్ యొక్క స్టేట్ నోటిఫికేషన్తో సహా అన్ని అప్డేట్స్ మీకు ఈ ఫ్రీ జాబ్ అలర్ట్ అనే ఒక వెబ్సైట్ ద్వారా మీరు చూడవచ్చు. సో ఇందులో కంప్లీట్ డేటాబేస్ అంతా ఉంటుంది. ఏ రోజు నోటిఫికేషన్స్ ఆ రోజు మీకు అప్డేషన్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో అలా అప్డేటెడ్ చూసుకుంటూ మీకు ఎవ్రీ మంత్ నియర్లీ ఈ నవంబర్ నెలలో అయితే నియర్లీ ఒక 10 వరకు నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో ఆ 10 నోటిఫికేషన్స్ గురించి ఇక్కడ ఆల్రెడీ మనం ఇవ్వడం జరిగింది. సో నవంబర్ నెలలో స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఒక 10 ఉన్నాయి అప్లికేషన్ పెట్టుకోవడానికి మీకు. సో ఈ అప్లికేషన్స్ డేట్ చూసుకుని దానికి అప్లై చేసుకుని ఆల్మోస్ట్ మీరు ప్రిపరేషన్లో కరెంట్ అఫైర్స్ అనేది అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్ వీటిలన్నిటిలో కూడా ఈ సబ్జెక్ట్స్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా కామన్గా ఉంటుంది. కాబట్టి మీరు ఎవ్రీడే కూడా మీ డేని ఎలా మార్చుకుంటారు అంటే ఆన్లైన్ కోచింగ్ స్టూడెంట్స్ మనకు ఆల్రెడీ టెస్ట్ సిరీస్ జరుగుతుంది. 18th టెస్ట్ ఈరోజు జరగబోతుంది. ఈ టెస్ట్ సిరీస్ 103 వరకు జరుగుతుంది. కాబట్టి 125 టాపిక్స్ చదవటం, ఆ టెస్ట్ సిరీస్ని ఫేస్ చేయటం, దాని ఎక్స్ప్లెనేషన్ యూట్యూబ్లో వినడం, ఇది జీకేలో జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ కూడా ఆల్రెడీ తెలుగు మీడియంలో ప్రవీణ్ సార్ క్లాస్ నోట్స్ అండ్ అన్ అకాడమీ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ది హిందూ రివ్యూని ఇలా కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటూ మనం ఇచ్చే టార్గెట్ స్టడీ సెంటర్ నుంచి ఎవ్రీ మంత్ మనం ఇచ్చే ఒక స్పెషల్ బుక్ని కూడా బాగా ప్రిపేర్ అవుతూ కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా టచ్లో ఉంచుకోండి. దీంతోపాటు ఏదైతే జనరల్ స్టడీస్లో మెయిన్ సబ్జెక్ట్స్ ఉన్నాయో వీటిలన్నింటినీ కూడా బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ కంప్లీట్ చేయొచ్చు. మెయిన్ ఈ వీడియోలో యొక్క టార్గెట్ ఏంటంటే మనకి నోటిఫికేషన్స్ అనేవి మనకి ఎలా తెలుస్తాయి అంటే మీకు ఎవరైతే ఫీజ్ పే చేసి రెగ్యులర్ స్టూడెంట్స్ ఉన్నారో అండ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ లింక్ ఆల్రెడీ పంపించడం జరిగింది. సో ఈ లింక్ ద్వారా మీరు ఎవ్రీడే కూడా ఏ నోటిఫికేషన్స్ వచ్చాయనేవి పెట్టుకోండి. ఎవ్రీడే చూడటం కూడా టైం వేస్ట్ అవుతుంది మీకు. సండే ఒకరోజు చూసుకోవడం, ఏదైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే రాజమండ్రి లోకల్ హాస్టల్లో ఉండే స్టూడెంట్స్ అయినా ఇన్స్టిట్యూట్కి వచ్చే స్టూడెంట్స్ అయినా మనకి దేవి చౌక్ దగ్గరలో కుమార్ నెట్ సెంటర్ అని ఉంది. అక్కడికి వెళ్తే మీకు అప్లికేషన్ ఫీజు మాత్రమే తీసుకుంటారు, కానీ ప్రాసెస్ ఫీజు అనేది మన స్టూడెంట్స్ ఎవరికి కూడా మేము తీసుకోవడం అనేది ఉండదు. అది సో వాళ్ళకి మనం పేమెంట్స్ ఇస్తుంటాం కాబట్టి మేము చూసుకుంటాం అది. బట్ మీరు ఎవరైనా అప్లికేషన్ పెట్టాలి అంటే అక్కడికి వెళ్ళి హ్యాపీగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అండ్ ఈ టోటల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేషన్గా కొత్త వాళ్ళకి మన టెలిగ్రామ్లో ఇస్తూ ఉంటాం. అట్ ది సేమ్ టైం మీరు ఇండివిజువల్గా కూడా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్ఆర్బీ జేఈ అనేది పడింది. అది ఎవరికి ఇంపార్టెంట్? ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇంపార్టెంట్. నార్మల్ డిగ్రీ స్టూడెంట్స్కి ఉపయోగం లేదు ఆ నోటిఫికేషన్. సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అది పడిందన్న విషయాన్ని చూసుకోకపోతే ఆల్రెడీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఉంది, గ్రాడ్యుయేట్ ఉంది. ప్రజెంట్ ఏమో నవంబర్లో గ్రూప్ డి జరగబోతుంది. రైల్వే నుంచి 4 నోటిఫికేషన్స్ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఉంది. సో మరి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి హ్యాపీగా ప్రిపరేషన్ చేసుకోవచ్చు. అట్ ద టైంలో యూపీఎస్సీ ప్రిలిమ్స్కి కోచింగ్ కూడా ఆల్రెడీ జరుగుతుంది. అది వచ్చే May 26 వరకు కూడా ప్రిలిమ్స్ కోచింగ్ జరుగుతుంది. కాబట్టి ఇన్ని నోటిఫికేషన్స్ అన్నింటిని కూడా మీరు అప్డేషన్ చేసుకోండి. అండ్ ఎవరైతే ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మనం కంప్లీట్ పీడిఎఫ్స్ అనేది పంపించడంతో పాటు ప్రింటెడ్ మెటీరియల్స్ ఇవ్వటం అండ్ ఆన్లైన్ లాగిన్స్ టెస్ట్ సిరీస్కి అలాగే కంప్లీట్ వీడియో సెక్షన్ ఒకటి వీటిలన్నింటినీ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అలాగే రీసెంట్గా ఆఫర్ కూడా మనం కొత్తగా ఆఫర్ ఏం పెట్టాము అంటే ఎవరైతే మనకి టార్గెట్ స్టడీ సెంటర్లో 10,000 పే చేసి 1 yearకి జాయిన్ అవుతున్నారో వాళ్ళకి మన హాస్టల్స్లో ఉన్నంత వరకు కూడా 3,300 మంత్లీ హాస్టల్ ఫీజు ఉంటుంది. సో జనరల్గా బయట ఇది 5,000, 6,000 డిఫరెంట్ ఫీజెస్ ఉన్నాయి. బట్ మన స్టూడెంట్స్కి 3,300కి హాస్టల్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఆల్ లాగిన్స్ అనేవి మనం ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు లైఫ్ టైం కోచింగ్ ఫ్రీ అంటే మీనింగ్ ఏంటంటే మీరు 10,000 పే చేశారు, ఈ ఇయర్లోనే సక్సెస్ అవ్వాలనే మీ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. టైం వేస్ట్ చేయకూడదు. కాబట్టి ఇన్ కేస్ అనుకోకుండా ఏదైనా సివిల్స్ లాంటి ప్రిపరేషన్ చేస్తున్నారు అనుకోండి, సో అప్పుడు మీకు ఖచ్చితంగా టైం పడుతుంది. కాబట్టి మేలో ప్రిలిమ్స్ జరిగితే సెప్టెంబర్లో మెయిన్ జరుగుతుంది, ఇంటర్వ్యూ మళ్ళీ ఫిబ్రవరిలో జరుగుతుంది. అంటే మీకు యావరేజ్గా టైం ఎక్కువ పడుతుంది అన్నమాట.
సో ఇప్పుడు మనం నవంబర్లో ఉన్నాం అంటే 1.5 year పట్టేస్తుంది మించుగా. మరి అలాంటప్పుడు మళ్ళీ ఫీజు పే చేసుకునే అవసరం ఉండదు కాబట్టి లైఫ్ టైం కోచింగ్ ఫ్రీ అనే అవార్డుని మనం ఉపయోగించడం జరిగింది. బట్ ఎవరైనా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే 6 months to 1 year అనేది చాలా ఎక్కువ టైము. ప్రజెంట్ మనం వెళ్తున్నటువంటి కోచింగ్ పాత్రలో అయితే కనుక 6 months అనేది దేని మీరు అచీవ్ అవ్వాలన్నా సరిపోతుంది. ఆల్రెడీ ఇప్పటికే జీకే టెస్ట్ సిరీస్ 103 జరుగుతుంది, దాంతోపాటు 125 జీకే టాపిక్స్ జరుగుతున్నాయి. అండ్ కరెంట్ అఫైర్స్కి ఆల్రెడీ మీకు చెప్తున్న లింక్స్ని మీరు ఫాలో అవుతుంటారు. అండ్ ఒక ఇన్స్టిట్యూట్ మీద డిపెండ్ అయిపోకుండా మీకు అవైలబిలిటీ ఉన్న అన్ని సోర్సెస్ని ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ఆన్లైన్ కోచింగ్ లాగిన్లో అన్ని వీడియోస్ కూడా ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్టే చెప్తారు కాబట్టి మీకు ఆ వీడియోస్ అన్నీ కూడా ఎఫెక్టివ్గా ఉపయోగపడతాయి. దీంతోపాటు ఆఫ్లైన్ కోచింగ్ ఇక్కడ అటెండ్ అవ్వటం వల్ల ఇంకా చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆఫ్లైన్ కోచింగ్ ఎప్పుడు కూడా వండర్ఫుల్ రిజల్ట్స్ ఇస్తుంది. ఆన్లైన్ కోచింగ్ అనే దానిలో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉందనుకోండి, అది ఒక 1 year బ్యాక్ రికార్డెడ్ అనుకోండి, రీసెంట్గా పాలిటీలో వచ్చిన చేంజెస్ అక్కడ కనబడవు మనకి. సో అందువల్ల ఆఫ్లైన్లో ఏం జరుగుతుందంటే ఏ రోజు కంటెంట్ ఆ రోజు చెప్పడం వల్ల, కరెంట్ అఫైర్స్తో మిక్స్ చేసి చెప్పడం వల్ల ఆఫ్లైన్లో కొంచెం బెటర్ క్వాలిటీ ఉంటుంది. ఆన్లైన్ అనేది ఎక్కడైనా సరే రికార్డెడ్ వీడియోస్. సో కంప్లీట్ ఈ వీడియో రీసెంట్ నోటిఫికేషన్తో పాటు మనం వెళ్తున్నటువంటి కాన్సెప్ట్. ఆల్రెడీ రైల్వే ప్రీవియస్ పేపర్స్ ఏదైతే మన జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఎగ్జామ్ జరిగినాయో ఎన్టీపీసీ వాళ్ళ పేపర్లను ఆల్రెడీ క్లాస్ రూమ్లో ప్రాక్టీస్ మొదలు పెట్టించాం మనం ఆల్రెడీ. ఓకే, సో కంప్లీట్ ఇదంతా క్లారిఫికేషన్ మీకు. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, బై.